ఒక అబ్బాయి ఒక క్రైస్తవ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసి అంటే వాడు నపుంసకుడు. అంటే నపుంసకుడు అంటే ద మీన్ వాడు పనికిరాడు, సంసారానికి పనికిరాడు. సంసారానికి పనికిరాని వాడు తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రులకు ఏ విషయం ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో బలవంత పెడుతున్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయికి 2-3 నెలలు అయిన తర్వాత ఇక వాడి వైఖరి చూసిన తర్వాత విషయం అర్థమైపోయింది. ఈ కేసులో వాట్ నెక్స్ట్, నా ఫ్యూచర్ ఏంటి అని ఒక అమ్మాయి అడుగుతోంది. అంటే నాకు ఈ విషయంలో నేను ఎక్స్పర్ట్ ఏం కాదు. ఇప్పటి వరకు నేను ఇచ్చిన నా ఒపీనియన్స్ ఎటులో కూడా నేను ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసిన నాకు తెలిసినంతలోనే మాట్లాడుతున్నాను. ఇది డిస్క్లైమర్. ఇకపోతే ఆ అమ్మాయి అక్కడ విక్టిమ్. అవును, ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేశారు. అవును, బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా విక్టిమే అక్కడ. మేబీ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. విడిపోయి చెప్పడు కదా, నాన్న నేను పనికిరాను, నాన్న అమ్మ నేను అయితే దానికి వైద్యం